రాజు ఓ రాజు ఎటు ఓ లచ్చక్క మరి రాజు కనబడ్డా కనవలేదా? అరే ఇప్పుడు భోజనం పోరా అంటే కదా ఇడిచిపెట్టింటే ఏడు వేయడం ఏమో ఏడో కనబడాల పోరడు మళ్ళా. రాజు పొద్దు సంతి కంటికి కనబడతలేడా? ఇక్కడ తినిపోరాడు తినకపోయి అవతల వాడే ఏడున్నాడు. అయ్యో కొడుకు ఇదేం పని రా రాజు, రా రాజు గోస పాడు కానీ ఎక్కడ కోసరా నీకు దేవుడు పాడు కానీ ఇట్లా చేసినవురా? ఇక్కడ ఎందుకు పారా మాయ మంచోడుగా అద్దు పారా విన్నమంటది పారా. ఏంది వీడు అగ్గిట్లా ఏందని కొడుకు చేసే ఘనకార్యం మమ్మల్ని ఊళ్ళు ఉండమంటావా పొమ్మంటావా? అయ్యో ఏమైంది బిడ్డ? ఏమన్నాడు? ఏమైందా? నేను బస్సు కోసం అని మర్రి కింద నిలబడితే బండతోటి కొట్టేందుకు వచ్చిండు. అయ్యో అంత పని చేసిండా? వాడగట్లు ఎప్పుడు చేయలే కదమ్మా. నేనేమన్నా నవ్వద్దని చెప్తానా? నేను ఉరికత్తంటే నలుగురు చూసి నన్ను నవ్వుతే నాకు ఎట్లా అనిపించాలి? అయ్యో వాడు ఎవరు జోలి కూడా కాదు బిడ్డ. వాంతిరుడు ఏదో వాడు తిరుగుతాడు. ఇదివరకు అయితే ఎవ్వరు కొట్టలే, నన్ను కొట్టాడు అని ఎవ్వలే చెప్పలే. మరి నేను చెప్పేది అబద్ధం అయితే షెట్ కాడికి వచ్చాడు వాళ్ళే చెప్తారు నీకు. బండతోటి కడితే దెబ్బలు తాకితే ఎట్లా? అయినా ఈ పిచ్చి లేచినోడిని ఇంటికాడ ఉంచుకున్నాడు ఎందుకు? పిచ్చి ఆసుపత్రిలో వారేస్తే అయిపోతుంది కదా. మంది గడ ఉంచుకుంటాడు ఇంటికాడ. నీ కొడుకును చక్కగా ఇంట్లో ఉంచుకుంటూనే ఉంచుకో, లేదంటే మిమ్మల్ని ఊళ్ళనే ఉండలేకుండా చేస్తా. ఏమైంది బిడ్డ? బండంతో కొడతాడు వీళ్ళ కొడుకు. ఎటు పడతాడే? ఇంకా
పిచ్చోని ఇంటికాడ ఉంచుకున్నాడు అవసరమా? ఆసుపత్రిలో వారేయచ్చు కదా. అయితే అది బిడ్డ ఆ పిల్లగానికి క్యాలెండర్ చేసినప్పుడు పిసోడేనా నాన్న? పిసోడైతే దెబ్బలు లాగితే ఎవరు పెట్టాలి? పిసోడు అంటే పానాలు నిషేధంగా తెలియదు. అవునే అన్న, మరి ఎన్ని రోజులు కావాలి కాసుకుంటుంటావు చెప్పు. మరి ఆ పొల్లు అన్నట్టుగా ఎర్రగడ్డ హాస్పిటల్ ఎత్తే జరా మందుల కన్నా కొంచెం మంచిగా అవుతాడు. తల్లి లేని పిల్లగాడు కాదు చెల్లి, చిన్నప్పుడు చదివిన చేతులను చదువుకుంది. ఇప్పుడు మన దాఖలు వేసి నేనేం చేయాలి చెప్పు? అయినా మందులు వాడనే పడితే వారికి వచ్చిన రోగం ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదు కాదు చెల్లి. ఏ జన్మలు ఏ పాపం చేసుకున్నాను, ఒక్కగానొక్క కొడుకు కూడా తగ్గిట్లా. అయితే అన్న ఏడువకు, మంచిగా చదువుకొని పేరు కథ అనుకుంటుంది. పోయి పాడుకొని పోరెంబడి వాడికి ఇట్లా పిసోడు అయిపోయి కష్టపడి సాధినందుకు నా కన్నమ్మ కూడా రాజు లెక్క బతుకుతాడు అనుకున్నా. ఇట్లా పిచ్చోడని ఊళ్ళో కూడా తిరుగుతాడు అనుకోలేదు. కన్నతల్లి ఉండే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. మగబాయి కానీ నువ్వేం చేస్తావు అన్న? దేవుడు పాడగాను తల్లిగాను ఏం రాదా రాసిండు. అంకుల్ రాజు లేడా? రాజా ఎవరమ్మా నువ్వు? అది రాజుతో కొంచెం మాట్లాడాలి అంకుల్, ఉన్నాడా? ఎవరమ్మా నువ్వు అంటే రాజుతోటి మాట్లాడాలంటావు? అసలు ఎవరు నువ్వు? నా పేరు సిరి అంకుల్. అంటే నువ్వు మా రాజు సిరి, నేను ఒక విషయం అంటే నిజం చెప్తా. ఏంటి రా చెప్పు. ఏం లేదే, నేనంటే ఇంత ఇష్టం ఎందుకే నీకు? నువ్వు అంటే ఇష్టం కాదురా, నువ్వు ప్రాణం. సిరి, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఏం చేస్తుంది? వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటారా? ఏమైందిరా? సిరి, ఎంత కష్టం వచ్చినా నన్ను నిడిచిపెట్టి పోనని నాకు మాట ఇయ్యే. మా అమ్మ ఎట్లుంటుందో నాకు తెలియదు, నీలోనే మా అమ్మని చూసుకుంటున్నా. నువ్వు ఒకవేళ నాకు దూరం అయినా అనుకో, నేను తట్టుకోలేనే. నువ్వంటే నాకు మస్తు ఇష్టమే సిరి, నువ్వు నన్ను నిడిచిపెట్టి పోనని నాకు మాట ఇయ్యే. అరే కిచెన్ వారా, నేను ఇంటి పోతారా? కావైనా బతుకైనా నేను నీతోనే ఉంటారా? అవును అంకుల్, రాజును ప్రేమించింది నేనే. సిగ్గులేక రాజుని ప్రేమించుకున్నా అని చెప్తానవా? నువ్వు చేస్తే కదా వాళ్ళ జీవితం అంతా నాశనం అయింది. ఇంకేం చేస్తాను మళ్ళా? రాజుకి ఇంకేం కావాలి? ఒక మగపిల్లగాడు మోసం చేస్తే ఆడపిల్ల బాధపడాలి, కానీ నువ్వు మోసం చేసినందుకు నా కొడుకు జీవితం మొత్తం నాశనం అయిపోయిందే. ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చింది మళ్ళీ రాజు అని? రాజుకి ఏమైంది అంకుల్ చెప్పుండ్రి. నువ్వు మోసం చేసినందుకు వాడికి ఏం చాలే అమ్మా, ఆ దేవుని దయ వల్ల బతికే ఉన్నాడు. కానీ అమ్మా, నువ్వు ఇన్ని రోజులు వానికి ఎట్లా దూరంగా ఉన్నావు అట్లే ఉండు తల్లి. మళ్ళీ మన జీవితంలో రాగమ్మా, నీకు దండం పెడతా, వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. ప్లీజ్ అంకుల్, రాజును ఒక్కసారి కలిపియ్యండి అంకుల్, మీకు దండం పెడతా. నేను కూడా బాగా బాధల్లో ఉన్నా అంకుల్, రాజుతో ఒక్కసారి మాట్లాడనియ్యరు అంకుల్, ప్లీజ్ అంకుల్, మీకు దండం పెడతా.
అరే ఎందుకు కడతాను మా ఇంటి ముంగట? నా కొడుకు జీవితం నాశనం చేసినందుకు ఆ దేవుడు నీ జీవితం కూడా కట్లే చెప్తాడు. ఓ వెళ్ళిపో మా ఇంటి ముంగట ఏడవకు. తల్లిదండ్రుల భయం లేకుండా పెరిగినట్టున్నావు, అందుకే ఇట్లా తిరిగిపోతులేక తాడైన నువ్వేం మనిషి అమ్మా. ఎందుకు రమ్మన్నావు? ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నేను నిన్నొకటి అడుగుతా, అది నిజమా కాదా చెప్పు. దానికి ఇంత దూరం రమ్మనుడు ఎందుకు? అదేదో ఫోన్లో చెప్తే అయిపోతుండే కదా. ఫోన్లు అడగటం అయితే అప్పుడే అడుగుతూ, డైరెక్ట్ అడుగుదామనే రమ్మన్నా. అదేంటో చెప్తావు? నువ్వు గా సీనిగాంతో తిరుగుతున్నావని తెలిసింది, అది నిజమేనా? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించుడు కాదే, నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేనే. జాగ్రత్త చెప్పుదామని ఇంటికి రమ్మన్నా. అరే ఇచ్చారా, నేను తప్పు చెయ్యనురా, నన్ను నమ్ము. సిరి, ఇట్లా అడుగుతున్నా అని తప్పుగా అనుకోకే. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనే. నా మీద ఒట్టేసి నిజం చెప్పు, నువ్వు ఏమన్నా తప్పు చేస్తానవా? నిజం చెప్పే. నువ్వు ఇంత వేస్ట్ అని అనుకోలే. అవునరా, అయితే ఇప్పుడేంది? నేను స్క్రీన్ గార్డ్తోనే తిరుగుతున్నా. ఆ దగ్గర పైస ఉంది, నీ దగ్గర ఏముంది? నువ్వు ఎప్పుడైనా ఏమన్నా పెట్టినావా? సిరి, నువ్వు చెప్పేది అబద్ధమే కదా? నా మీద కోపం కొద్దీ అట్లా మాట్లాడుతున్నావు కదా? నిన్ను కావాలని అట్లా అడగలేదే. నాకు ఎక్కడ దూరం అవుతామని భయపడి నేను అట్లా మాట్లాడలే. కానీ నన్ను క్షమించే, ఇంకెప్పుడు నేను బాధ పెట్టా. ప్లీజ్ నన్ను క్షమించే. కానీ అది అబద్ధం అని చెప్పే సిరి, ప్లీజే. సిరి 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 నువ్వు విడిచిపెట్టిపోయినాక తాగి తాగి ఇట్లా పిచ్చోడయ్యాడమ్మా, పిచ్చోడాడు. అయ్యో దేవుడా, నా స్వార్థం నేను చూసుకున్నానికి ఇట్లా అవుతుందని అనుకోలే. ఎట్లయితే అనుకున్నావా మరి? వాడు నేనేమైనా ఆకతాయిగా ప్రేమించండి అనుకున్నావా? నువ్వు విడిచిపెట్టిపోతే వాడు మంచిగా ఉండటానికి? నువ్వు విడిచిపెట్టిపోయాక వాడు నీ గురించి ఆలోచించిన రోజు లేదమ్మా. రోజు సిరి 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 అనుకుంటా రాత్రనక పగలనక పిచ్చోడే తిరుగుతాడమ్మా. నా సిరి అంటే నాకు ప్రాణం, నీ సిరినే చేసుకుంటా, సిరే నా జీవితం అన్నాడమ్మా. ఒక్కగానొక్క కొడుకు, తల్లి లేని కొడుకు, సరే బిడ్డ సిరినే చేసుకోను. కానీ నువ్వు వానికి ఇంత మోసం చేసి వెళ్ళిపోతావు అనుకోలేదమ్మా. అది నీకు ఎట్లా మంట వచ్చిందమ్మా? అంత మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు విడిచిపెట్టుకోవడానికి. అయినా నువ్వు వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కదమ్మా ఆ ప్రేమ గురించి నీకు తెలిసేది.
కొడుకు అద్దురా, నిన్ను మోసం చేసిన సిరిని మర్చిపోరా, అంతకంటే మంచి అమ్మాయిని తీసుకొని పెళ్లి చేస్తున్నా అని చెప్పిన అమ్మ. ఆయన నాకు ఇవ్వలేదు నాన్న, సిరే నా ప్రపంచం, సిరిలేని నీ బతుకాడు అమ్మ. నీ వల్ల గిట్ల తయారైతే చూసినావా అమ్మ? ఎంత మోసం చెప్తే కదమ్మా. రాజును మోసం చేసినందుకు నా జీవితం కూడా నాశనమైంది. రోజు చేస్తూ బతుకుతున్నా, నరకం అనుభవిస్తున్నా. రాజు, నువ్వు చూపించే ప్రేమ కంటే వాడు ఎక్కువ ప్రేమ చూపిస్తాడనిపోయినా. రాజు మోసపోయినా, రాజు మోసపోయినా. నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయినా. నన్ను క్షమించు రాజు, క్షమించు. నువ్వు మోసపోయిందని చెప్పేసి మళ్ళీ నా కొడుకు దగ్గరికి వచ్చినావు అమ్మ. చాలు తల్లి, చాలు. నువ్వు వెళ్ళిపో. నా కొడుకు నువ్వు ఎట్లా చూసుకోవాలో నేను అట్లా చూసుకుంటా. అట్లా అనకుర్రు అంకుల్. ఒక తండ్రి లెక్క నన్ను అర్థం చేసుకోండి. వాడు లేనిపోయిన ఆశలు కల్పించి నా జీవితాన్ని నాశనం చేసిండు. కానీ రాజునికి ఇట్లా చూసినాక నేను ఎంత పెద్ద తప్పు చేసిందో నాకు అర్థమైంది. రాజును వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అంకుల్. నేను ఇక్కడనే ఉంటా, రాజుతోనే ఉంటా, రాజును మంచిగా చూసుకుంటా. నన్ను దయచేసి క్షమించు అంకుల్. ఆయన మామూలు మంచిగా చేసుకుంటా, నేను రాజుతోనే ఉంటా.